నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ సిఎస్ రాయుడు గారు రచించిన రాంబాబు 40+ హాస్య ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. సలసలమని కాగే నూనెలో వడల పిండి వేయగానే సుయ్యమంటున్నట్టుగా విస్కీ పెగ్గులో ఐస్ క్యూబ్ పడగానే బుస్సుమని తేలుతోంది. అది అలా చిన్నపాటి బుడగలు వదులుతూ ఉంటే సర్దారు కసిగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. తన మనసు కూడా అలాగే పొంగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. తన గుండె మంటను ఎలా చల్లార్చుకోవాలో తెలియటం లేదు. మందులోని చేదు వగర్లను తన గొంతుకుండా అలా అలా జార విడుస్తూ ఉంటే తనకు తెలియని మైకం శరీరాన్ని స్పర్శ లేకుండా చేస్తుంది. ఎంత తాగుతున్నా గుండెలోని బాధ తీరేలా లేదు. సర్దార్ మొండిగా తాగేస్తున్నాడు. అలాగే అతని వెనక ఓ 5 మంది అనుచరులు వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డారు. తమ బాస్ ఏమని విరుచుకు పడతాడోనని భయంగా చూస్తున్నారు. సర్దార్ సిటీలో పేరు మోసిన పెద్ద రౌడీ షీటర్. 10 ఏళ్ల క్రితం సిటీలోకి చిన్న చిన్న వీధి గలాటాలతో ఎంటరై దాదాపు కోట్లు గడించిన ఓ పెద్ద స్థాయి రౌడీ షీటర్ అయ్యాడు. కొన్ని వందల మంది అనుచరులతో రహస్యంగానే తన రౌడీయిజాన్ని పోలీసులకు అంతు చిక్కకుండా అంతకంతగా వృద్ధి చేసుకుంటున్నాడు. ఏరా, మీరంతా తినటానికి తాగటానికి మాత్రమేనా పనికొచ్చేది? గట్టిగా అరిచాడు. బొమ్మల్లా నిలబడ్డ వారిలో ఏమాత్రం స్పందన లేదు. ఇక తమపై విరుచుకు పడబోతున్నాడని అర్థమైపోయింది. ఆ బద్మాష్ గారిని పట్టుకోమని చెప్పి నెల దాటింది. రోజు సిటీ అంతా తిరిగి తిరిగి సాయంత్రానికి వచ్చి చేరుకుంటున్నారు. ఏం లాభం? ఒక్కడన్నా వాడిని పట్టుకున్నారా? థూ, ఎవ్వడూ కూడా పనికి రావటం లేదు. పళ్ళు కొరుకుతూ ఆవేశంగా అన్నాడు. అన్నా, సిటీలోని ప్రతి గల్లీ గాలిస్తున్నామే, ఎంత వెతికినా కనిపించడం లేదు. ఇంకో 2 రోజులు టైం ఇస్తే ఎట్లాగైనా పట్టుకుంటాం భయంగానే చెప్పాడు ఒకడు. ఇదే మాట నెల రోజుల నుండి వాగుతూనే ఉండారు. మీ మీద నాకైతే నమ్మకం లేదు అంటూ తమ కాంపౌండ్లోకి వచ్చిన కారును గమనించాడు సర్దార్. ఇంతవరకు తను ఎదురు చూస్తున్న డేవిడ్ రావడంతో అతని మనసుకు కాస్త రిలాక్సేషన్ వచ్చినట్లయింది. కారు నుండి దిగిన డేవిడ్ సరాసరి వచ్చి, సర్దార్ ఎట్లా ఉండవు? వెంటనే రమ్మని చెప్పావుట, ఏమంత అర్జెంటు పని? ఎదురుగా ఉన్న కుర్చీలో ఆసీనుడయ్యాడు. డేవిడ్ భాయ్, నా మనసులో బాధ ఎవడికి చెప్పుకోవాలో తెలియటం లేదు. బాధగా బలహీనంగా మారిపోయింది సర్దార్ స్వరం. సగానికి పైగా అయిపోయిన మందు సీసాను గమనించి, బాగా లాగిస్తున్నట్టున్నావే, నాకు తెలియకుండానే ఏమంత కష్టాలు వచ్చి పడ్డాయి? తను పెగ్గులో మందును వేసుకుంటూ అడిగాడు. సర్దార్ ఉన్నట్టుండి వెక్కి వెక్కి ఏడుస్తూ, డేవిడ్ బాయ్, ఎట్లా చెప్పాలో తెలియటం లేదు. ఇంత బతికి ఆ బద్మాష్ గడి చేతిలో చీపైపోతుండా. ఢిల్లీ లెవెల్లో పేరున్న ఈ సర్దార్ కింగ్ గల్లీలో పడతా ఉన్నాడు. రోజు రోజుకి ఆ డేంజర్ అప్పారావు గాడు నా కంట్లో నలుసైపోతున్నాడు. కంట్లో నలుసు కదులుతా అంటే ఏం తింటే సుఖం ఉంటుంది, ఏం తాగితే హాయిగా ఉంటుంది. గొల్లుని తన బాధను బయట పెట్టుకున్నాడు. అతను అలా ఏడుస్తూ ఉంటే అతని శరీరం అంతా కదిలిపోతుంది. అంతటి భారీ మనిషి అలా గొల్లుమని ఏడుస్తుండటంతో డేవిడ్కు పక్కున నవ్వొచ్చెట్టుంది. తను నవ్వితే ఆ సర్దారు మనసు మరింత దిగాలవుతుందని గమనించి బలవంతంగా తమాయించుకునే ప్రయత్నం చేశాడు. సర్దార్ ఏడుపు అంతకంతకు పెరిగిపోతుంది. తమ బాస్ అంతగా ఏడుస్తూ ఉంటే తాము మాత్రం చలనం లేకుండా ఉండిపోతే బాగుండదన్నట్లు వెనక నిల్చున్న అనుచరులు కూడా చిన్నగా మూలుగుతూ ఏడుస్తున్నట్టుగా నటిస్తున్నారు. డేవిడ్లో ఇప్పుడు మాత్రం అప్రయత్నంగానే నవ్వొచ్చేసింది. డేవిడ్ భాయ్, రోజు దున్నపోతుల్లా తిని తాగుతూ నా వెనకున్న వీళ్ళకి వాడిని పట్టుకొని రమ్మని చెప్పి నెలయింది. రోజు సిటీ అంతా తిరుగుతూ ఉంటారు, ఏం లాభం లేదు. వాడిని మాత్రం పట్టుకోలేకుండా ఉన్నారు. నేను ఏడ్చినప్పుడల్లా ఇదిగో ఇట్లా ఏడుస్తూ ఉండారు. ఏడ్చుకుంటే నేను పిస్టల్తో కాలుస్తాననే భయంతో తల పట్టుకుని అన్నాడు సర్దార్. సర్దార్, ఈ సిటీలో మా అందరికంటే చాలా గొప్పవాడివి. సర్దార్ పేరు చెప్తేనే ఎంతోమందికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అట్లాంటి నువ్వు చిన్న బాధలు వస్తేనే ఇలా చిన్నపిల్లల ఏడుపులేంటి? ఇట్లా ఏడుస్తూ ఉంటే నిజంగా నవ్వాలనిపిస్తుంది చిన్నగా నవ్వుతూ అన్నాడు డేవిడ్. ఆ డేంజర్ అప్పారావు గాడు ఎక్కడ పడితే అక్కడ చిల్లర దొంగతనాలు చేసుకుంటున్నాడు. చేసుకోవద్దని మనం చెప్పామా? దొంగతనం చేసిన ప్రతి చోట తన పేరు డేంజర్ అప్పారావు అని రాయటం, తను మనకు అనుచరుడని రాయటం ఏంటి?
సిటీలో ఉన్న మన పేర్లను బయట పెట్టడం ఏంటి? ఎవరికీ తెలియకుండా జలసాగా బతికిపోతున్న మనల్ని ఇట్లా అందరిలోనూ ఇజ్జత తీసి పారేయటం ఏంటి? వీడు మన పేర్లు రాసిన ప్రతిసారి ఆ ఎస్పీ వెంటనే మన దగ్గరికి వస్తుంది. ఈ పోలీసులకు చెప్పుకోలేక ప్రాణం పోతోంది. అసలు ఈ అప్పారావు గాడెవడు? ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఒరే అప్పారావు, నువ్వు దొరకాలా కత్తికో కండగా నరికి పారేస్తారా? బిగ్గరగా అరిచాడు సర్దార్. డేవిడ్ మరేదో చెప్పబోతున్నంతలో సర్దార్ సెల్ రింగ్ అవటంతో ఆగిపోయాడు. హలో, అప్పారావు దొరికాడా? సర్దారు ఆశగా అడిగాడు ఫోన్లో. డేవిడ్ కూడా ఆసక్తిగా చూస్తున్నాడు అవతల నుండి రాబోయే రెస్పాన్స్ కోసం. అవతలి వ్యక్తి చెప్పిన మాటతో సర్దార్ ముఖంలో ఎక్కడా లేని వికారం చోటు చేసుకుంది. సెల్ను విసురుగా టేబుల్ మీద పెట్టి మరింత గొల్లుమన్నాడు. వెనకున్న అతని అనుచరులు రొటీన్గా ఏడవటం మొదలుపెట్టారు. డేవిడ్ పిచ్చెక్కినట్టుగా ఫీల్ అవుతూ, ఏడ్పులు ఆపుతారా? బిగ్గరగా అరిచాడు. డేవిడ్ బాయ్, ఆ అప్పారావు గాడు. ఆగిపోయిన సర్దార్ ఫోన్లో ఉన్న విషయాన్ని చెప్పలేక మళ్ళీ టేబుల్పై తలవాల్చి ఏడుస్తూ ఉండిపోయాడు. డేవిడ్ వెంటనే ఏం చేయాలో తెలియక టేబుల్ మీద ఉన్న మందు బాటిల్ నోటికి కరిపించి గటగటమని తాగేశాడు. సర్దార్, కిక్కు చాలా ఎక్కుతోంది. ముందేం జరిగిందో చెప్తే సరి, లేకుంటే ఈ బాటిల్తో నా తల పగలగొట్టుకుంటాను, వెర్రిగా అరిచాడు. డేవిడ్ పరిస్థితి చూస్తే అంత పని చేసేటట్టున్నాడని గమనించి, డేవిడ్, ఆ అప్పారావు గాడు శ్రీనగర్ కాలనీలో ఓ ఇంట్లో దూరి బట్టలు దొంగలించాడట. అక్కడ కూడా నా పేరే రాసి లెటర్ వేశాడట అంటూ మళ్ళీ వెక్కి వెక్కి ఏడ్చాడు. మై గాడ్, ఈ చిల్లర వెధవ మరీ ఇంత నీచానికి దిగజారాడా? వాడు దిగజారటం కాదు, నన్ను దిగజార్చాడు. రేపు ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి, సర్దార్ మా బట్టలు మాకు ఇవ్వండి అంటూ అడిగితే నేను తాళెక్కడ పెట్టుకోవాలి? ఢిల్లీ వరకు పేరు మోసిన సర్దార్ గల్లీలో ఈ లొల్లి పనులు చేయిస్తున్నాడని అందరికీ తెలిసిపోతే నేనెక్కడ చావాలి? సర్దార్, ఆ అప్పారావు గాడి వల్ల మనం నిజంగా ఏదో రోజు ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇంకేం మాత్రం లేట్ చేయకూడదు, వెంటనే వాడిని పట్టుకోవాలి అంటూ ఆవేశంగా లేచి వెళ్ళిపోయాడు. ఆశ నిరాశలు రెండు భాగాలుగా విభజించబడినట్టుగా రాంబాబు మనసులో ఏదో తెలియని ఆందోళన చోటు చేసుకుంది. తాను అనుకున్నట్టుగా ఈ అప్పారావు నీడ నుండి దూరమై లలన నాన్నను నమ్మించగలిగితే తన పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుందనే ఆశ ముందుకు తీసుకెళ్తుంది. ఈ తతంగం అంతా పూర్తయ్యేది ఎప్పుడు? అంతవరకు ఆయన ఓపికగా వెయిట్ చేస్తాడా? మరో రకమైన ఆలోచన నిరాశగా వెనక్కు లాగేస్తున్నట్టుంది. ఈ సంబంధం ఎగిరిపోతే లలన లాంటి అమ్మాయి తనకు దొరుకుతుందా? నెవర్. అలాంటి అవకాశమే లేదు. భగవంతుడు దివ్యమైన అవకాశం ఒక్కసారే ఇస్తాడు. కష్టమో సాహసమో మిస్ అవ్వబోతున్న ఈ అవకాశాన్ని తిరిగి దక్కించుకోవాలి. లలనను తన ఇల్లాలిగా చేసుకోవాలి. పట్టుదలను తన మనసులో పదిలపరుచుకుని ఓ దృఢమైన సంకల్పంతో ముందుకు సాగాలనుకున్నాడు. ఎంతో ఆవేశంగా లలనతో మాట్లాడాలని ఆఫీస్కి వచ్చాడు. కాసింత దూరం నుండి ఆమెను చూడగానే ఆగిపోయాడు. బయలుదేరే ముందున్న ఉత్సాహం ఇప్పుడు లలనను చూడగానే సగానికి పైగా హరించుకుపోయింది. ఆమెతో ఎలా మాట్లాడితే బాగుంటుందా అని తిరిగి మేమాంసలు పడిపోయాడు. ఇప్పుడు ఆమెను కన్విన్స్ చేయలేకపోతే తన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. రాంబాబు ముందు అడుగు వేయటం చేతగాక అయోమయంలో ఉండగానే అప్రయత్నంగా లలన అతన్ని చూసింది. అతను ఉలికిపాటుకు గురవుతూనే చిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. దాదాపు ఏడ్చినట్టుగానే ఓ చిన్న నవ్వు చూపించి విష్ చేశాడు. లలన వెంటనే లేచి నిలబడింది. రోగం వచ్చినాడి కళ్ళకు లోకమంతా ఆసుపత్రిలో కనిపించినట్టు తనను వెంటాడుతున్న దురదృష్టం కొద్దీ ఓ పనికిమాలిన ఆలోచన రానే వచ్చింది. లలన మరీ అంత వినయంగా లేచి నించుందంటే కొంపదీసి ఆ డేంజర్ అప్పారావు గాడికి బాగా కావలసిన వాడినని తను నమ్మేసి భయంగా లేచి నిలబడిందా? ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటూ, లలన ఓసారి బయటకు వస్తావా అడిగాడు సాహసాన్ని అరువుకు తెచ్చుకున్నట్టుగా. లలన అక్కడున్న తన కొలీగ్తో చెప్పి రాంబాబును అనుసరించింది. బయటకు వచ్చాక అక్కడంతా జనాలు తిరుగుతూ ఉండటం గమనించి ఎదురుగా ఉన్న గార్డెన్ వైపు చేయి చూపిస్తూ అక్కడికి వెళ్దామా సంకోచంగానే అడిగాడు. ఆమె సరేనంటూ తాలోపింది. అక్కడికి వెళ్ళాక ఓ వరుస క్రమంలో పెంచిన పూల మొక్కలను గమనిస్తూ, లలన, జరిగిన విషయంలో నువ్వేమనుకుంటున్నావు? ఆమె ముఖంలో ఎలాంటి భావం కనిపిస్తుందో చూడాలని ఆత్రంగా తలతిప్పి చూశాడు. కానీ ఆమెలో ఎలాంటి స్పందన లేదు.
లలన, నువ్వు మాట్లాడుకుంటే ఎలా? తిరిగి మళ్ళీ అడిగాడు. జరిగిన విషయం ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు. దీని గురించి నేనేం ఆలోచించాలో తెలియటం లేదు. ఇలాంటి విషయాలు ఇంతవరకు నేను ఎప్పుడూ డీల్ చేయలేదు. నేనేం చెప్పగలను? అమాయకంగానే అంది. తండ్రి మాట ప్రకారమే ఆమె నడుచుకుంటున్నట్టుగా రాంబాబుకు అర్థమైంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్వతంత్రంగా ఆలోచించే తెంపు లేదనిపించింది. ఆమె వరకైతే మంచిదే కానీ తను ఆశించినట్టుగా ఆమెలో స్వీయ ఆలోచన విధానం లేకపోవటం తనకు పెద్ద అవరోధంలాగే కనిపిస్తోంది. లలన మోహాన్ని బాగా అబ్జర్వ్ చేసి చూశాడు. ఆమెను చూస్తూ ఉంటే తాను ఎంతసేపు మాట్లాడినా నిరభ్యంతరంగా వినేందుకు సిద్ధంగా ఉన్నట్టుంది. ఈ మాత్రం అవకాశం ఉంటే ఎలాగైనా కన్విన్స్ చేసుకోగలననే కొత్త ధైర్యం వచ్చింది అతనిలో. లలన, కొందరిలో అదృష్టం వెనకే దురదృష్టం ఎదురు చూస్తుందంటారు. ఇప్పుడు నాలోనూ అలాగే జరిగింది. నిజం చెప్పాలనుకున్నప్పుడు సిగ్గు భయం ఉండకూడదు. నువ్వు నాకు చాలా నచ్చావు. నిన్ను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎంత సుఖమయం అవుతుందని ఆశపడ్డాను. అలాంటి ఆశలపై నీళ్లు చల్లినట్టుగా ఉన్నట్టుండి ఇలా జరిగింది. నిజాయితీగానే తన మనసులో మాట బయటపెట్టాడు. మీరన్నట్టుగా నిజం చెప్పటానికి సిగ్గు భయాలు ఉండకూడదు అన్నప్పుడు నేను ఓ మాట చెప్పాలనుకుంటున్నా అంటూ ఆగిపోయిందామె. తల వంచుకుని చెప్పటానికి ఇబ్బంది పడుతోంది. రాంబాబు గుండె వేగం అందుకుంది. ఆమె ఏం చెప్పబోతుందో నన్ను టెన్షన్గా ఎదురు చూస్తున్నాడు. నేను నీ సొంత మనిషిని. నా ముందు సిగ్గెందుకు? చెప్పు లలన, కలుపుగోలుతనంగా అడిగాడు భయపడుతూనే. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు కూడా ఇష్టమే. మీలాగే నేను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మీరు భర్తగా రాబోతున్నారన్న నమ్మకంతోనే సింహాచలం అంకుల్ చెప్పినట్టుగా అప్పట్లో మిమ్మల్ని ఆట పట్టించాను చెప్పింది లలన. ఆ మాటలు విన్నాక వెంటనే పట్టలేని ఆనందంతో గట్టిగా అరవాలనిపించింది. లలన అంటూ ఆశ్చర్యంగా చూశాడు. అవునండి, ఇప్పుడు ఇలా జరగటం నాకు కూడా చాలా బాధగా ఉంది నిరుత్సాహంగా చెప్పింది. రాంబాబులో ఆత్రం కొద్దీ ఓ ఆలోచన శరవేగంగా దూసుకొచ్చింది. ఇప్పుడే గుడికో వెళ్ళి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటే పోదు? మనసులో అయితే అనుకున్నాడు కానీ ధైర్యంగా బయటకు చెప్పలేకపోయాడు. ఉన్నట్టుండి ఇంత మాటను పొరపాటున బయటికి చెప్తే మంచిది కాదేమో అనిపించింది. తనలో ఎగిసి పడుతున్న ఆత్రాన్ని బలవంతంగా అదుపు చేసుకుని, లలన, మీ మావయ్య గిరి ఇదంతా క్రియేట్ చేశాడు. వాణ్ణి బెదిరించడానికి డేంజర్ అప్పారావు నాకు బాగా తెలుసునని చెప్పాను. వాస్తవానికి ఆ అప్పారావు గాడెవడో నిజంగా నాకు తెలీదు. ఇదే అదనుగా ఎదురు చూస్తున్న గిరి అందరికీ ప్రచారం చేసి ఇరికించాడు. ముఖ్యంగా మీ నాన్నను భారీ భయపడించాడు. ఆయనకు ఎంతగానో చెప్పి చూశాను. ఏమాత్రం లాభం లేకపోయింది. ఇప్పుడు నా మీద పడిన ఈ నిందను తుడిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టాను. నీ సహకారం ఉంటే అతి త్వరలో అనుకున్నది సాధిస్తాను. వెంటనే లలన తలెత్తి చూసింది. నేనేం చెయ్యాలి? అమాయకంగా అడిగింది. ఓసి పిచ్చిదానా, అంతా నీ చేతిలోనే ఉంది. నువ్వే అనుకుంటే ఏమైనా జరిగిపోతుంది. ఇప్పటికిప్పుడే పెళ్ళి కూడా అయిపోదు. ఒకవేళ తెగించి పెళ్లి చేసుకుంటే మాత్రం జరిగే నష్టమేమీ లేదు. 2 రోజులు మీ నాన్న బాధపడతాడు. తర్వాత అన్ని సర్దుబాటు చేసుకుంటాడు. తన మనసులోని మాటను ఒకవేళ లలనకు చెప్పినా చాలా అసహ్యంగా ఉంటుంది. అన్నిటికీ ఆత్రం పనికిరాదు అనుకుని చెప్పాలనుకున్న మాట చెప్పకుండా నిశ్చలంగా ఉండిపోయాడు. అదే లలన, నేనేదో విధంగా నా తంటాలు నేను పడి ముందు ఆ అప్పారావు ఎవరో కనుక్కుంటాను. కనుక్కుని ఏం చేస్తారు? వాడిని పోలీసులకు అప్పచెప్పటమే కాకుండా వాడితో నాకు ఎలాంటి పరిచయం లేదని నిరూపిస్తాను. ఈ విషయం మీ నాన్నగారికి స్పష్టంగా అర్థం కావాలి. ఈలోపు ఎవరైనా లేనిపోని భయాలు సృష్టించి చెప్పే అవకాశం ఉంది. ఆయన అంతగా భయపడిపోయి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటాడేమోనని సందేహంగా ఉంది. అంటే వెంటనే మరొక పెళ్లి కొడుకును అప్పటికప్పుడు చూసి ఆగమేఘాల మీద పెళ్లి చేసే పని ఏదైనా చేస్తాడేమోనని ఏమాత్రం ఈగో లేకుండా బలహీనంగా చెప్పాడు రాంబాబు. లలన చిన్నగా నవ్వింది. మా నాన్నగారు నా పెళ్లి విషయంలో మరీ అంత వేగంగా నిర్ణయం తీసుకోరు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు లలన, కానీ నా మీద నాకు బొత్తిగా లేదు. ఎందుకంటే దురదృష్టం ఫెవికాల్ని పూసుకుని నన్ను అంటిపెట్టుకుని ఉంది. అదే నా భయం. లేకుంటే ఎంతో సంబరంగా జరగాల్సిన మన పెళ్లి పనులు ఇలా అర్ధాంతరంగా ఆగిపోవటం ఏంటి అన్నాడు.
అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే వెంటనే మీ నెంబర్కి ఫోన్ చేసి చెప్తాను, మీ నెంబర్ ఇవ్వండి నవ్వుతూ అందామె. తన్మయంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. లలన, నిన్ను పెళ్లి చేసుకుని జీవితం అంతా నీ నవ్వునే చూస్తూ బతికేయాలనిపిస్తోంది అనుకున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఆమె నెంబర్ తెలుసుకోవాలని అనిపించింది. గొంతు వరకు వచ్చిన మాటను అప్రయత్నంగా మింగుకున్నాడు. ఇలాంటి సమయంలో ఆత్రం పనికిరాదని నిర్ణయానికి వచ్చి ఉన్నంతలో తన హుందాతనాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు. నా నెంబర్ కూడా ఫీడ్ చేసుకోండి అంది క్యాజువల్గా. తనకు తానుగానే నెంబర్ తీసుకోమని చెప్పడంతో రాంబాబు గ్రిప్ నిలవటమే కాకుండా లలనలో తనను పెళ్లి చేసుకునే దృఢమైన అభిప్రాయం ఉందని తేట తెలవైంది. ఆమె నెంబర్ను ఫీడ్ చేసుకున్నాడు వెంటనే. రాంబాబు మనసు ధీర సమీరాల్లో తేలిపోతున్నట్టుగా తేలికైంది. ఇంతకీ అప్పారావును మీరెలా పట్టుకోగలరు సందేహించిందామె. రాంబాబు బహారంగా నిట్టూర్చాడు. అదంత సామాన్యమైన పని కాదు అని భయపడితే ఏది కాదు, కాగలదనే విశ్వాసంతో ముందుకెళ్తే ఏదైనా కాకుండా పోదు. చిన్నప్పటి నుండి నేను అలవరుచుకున్న ఫిలాసఫీ. మన ప్రయత్నం బలంగా ఉంటే సమస్య చాలా బలహీనం అవుతుందని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఆ నమ్మకంతోనే ఈ సమస్య ఛేదించాలనుకుంటున్నాను. తనొక మేధావి అయినట్టు హుందాగా చెప్పాడు. రాంబాబు అనుకున్నట్టుగానే లలన అతని వైపు ఓ తన్మయత్వమైన భావంతో రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయింది. నిజంగా మీరు చాలా గొప్పవారండి అంది అలాగే చూస్తూ. చీ, గొప్పవాడిని మరీ ఇంత క్లుప్తంగా చెప్పేస్తే ఎలా? కాస్త విడమరిచి పొగిడితే బాగుంటుంది కదా ఆలోచిస్తూ తనను మరింతగా పొగిడితే వినాలనే ఆశగా. మన మధ్య ఏమంత పెద్ద పరిచయం లేదు, ఆ మాట ఎలా చెప్పగలిగావు అడిగాడు అమాయకమైన మొహంతో. మీ మాట తీరు చూస్తూ ఉంటే మీరు మాట్లాడినట్టుగా లేదు. పెళ్ళయ్యి ఓ 3 బిడ్డలను కనిన పెద్ద తరహా వ్యక్తి మాట్లాడినట్టు ఉంది. నిజంగా ఓ బ్యాచులర్ మాట్లాడినట్టుగా అస్సలు అనిపించటం లేదు. ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తున్నట్టుగా అంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా బోర్లా పడి నేలను నాక్కున్నంతగా షాకుకు గురయ్యాడు రాంబాబు. ఆమె నోటి నుండి ఓ మంచి పొగడ్తో వస్తుందనుకుంటే అటు ఇటు చేరి చివరికి మేటర్ కాస్త తన ఏజ్ బారును గుర్తు చేస్తున్నట్టుగా తయారవటంతో కంగు తిన్నాడు. అతని గొంతులో బలవంతంగా పచ్చి వెలక్కాయ గుజ్జు కూరినట్టుగా మరో మాట మాట్లాడటం కూడా కష్టమైపోయింది. ఈ ప్రస్తావన వెంటనే కట్ చేయటం మంచిది, లేదంటే మరో నిమిషానికి తనకి ఇదివరకే పెళ్ళైపోయిందేమోనన్న సందేహం కూడా వస్తుందేమో. ఆలోచన తట్టిన వెంటనే అలర్ట్ అయిపోయాడు. లలనకు తెలియకుండా తన సెల్లును కాస్త చాటుగా పెట్టుకుని ఓసారి రింగుటోన్ నొక్కాడు. తనకెక్కడి నుండో కాలు వచ్చినట్టుగా నటిస్తూ చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో అన్నాడు క్యాజువల్గా. మరుక్షణమే అవతలి వైపు 3వ ప్రపంచ యుద్ధం వస్తుందన్నట్టుగా రియాక్ట్ అవుతూ అవునా, ఇప్పుడే బయలుదేరుతున్నా అన్నాడు టెన్షన్గా. ఏమైందండి భృకుటి ముడేసింది లలన. బిజినెస్లో ఓ అర్జెంట్ మ్యాటర్ డీల్ చేయాలి అంటూ వెంటనే బయలుదేరాలన్న ఫీలింగ్ పెట్టాడు. సరే వెళ్ళండి అందామె బ్రతుకు జీవుడు అన్నట్టు. వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు. లలన కూడా నవ్వుతూ చెయ్యి ఊపింది. ఈ దేవుడు నన్ను సెపరేట్గా చూస్తున్నాడు. జీవితంలో ఏదైనా ఓ చిన్న పాజిటివ్ ఇన్సిడెంట్తో కాస్త సంతోషంగా ఉంటే చాలు, వెంటనే ఓ నెగిటివ్ని క్రియేట్ చేస్తాడు, తుస్సుమనిపిస్తాడు. అదేదో సినిమాలో ఓ కామెడీ సన్యాసి చెప్పినట్టు ఈ జీవితమే ఒక తుస్సు అన్నట్లు నా జీవితంలో అది ప్లే అవుతుందా? వైరాగ్యంగానే ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఒరేయ్ పరమేశం, నీతో ఓ విషయం గురించి మాట్లాడాలిరా అటు ఇటు గోప్యంగా చూస్తూ అంది జయమ్మ. పరమేశం ఆమె వైపు సందేహంగా చూశాడు. మరేం లేదు, మన రాంబాబు తీరు చూడబోతే నాకేం బొత్తిగా రుచించటం లేదు. ఎలాగైనా ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాలని భీష్మించుకుని చేస్తున్న ప్రయత్నం నాకైతే నచ్చటం లేదు. వీడికి తెలియకుండానే తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఇంతవరకు నిర్లిప్తమైన పరమేశం ముఖం ఆ మాటతో ఉన్నట్టుండి ప్రసన్నంగా మెరిసిపోయింది. రాంబాబు పెళ్లి ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న తన ఆకాంక్షకు జయమ్మ మాట తీరు మరింత జీవాన్ని పోసినట్టయింది. అంతే కదా అత్తయ్య, మీకంటూ ఉన్న వారసుడు వాడొక్కడే కదా, వాడికి ఏమైనా జరిగితే మీరేం కావాలి? ముందు నుండి ఈ సంబంధం వద్దని నెత్తి నోరు కొట్టుకొని చెప్తూనే ఉన్నా, నా మాట వింటాడా? పైగా వాడిని పెళ్లి చేసుకోకుండా నేనేదో అడ్డుపడుతున్నానని నాపై కసుబుస్సుమంటాడు. అత్తయ్య,
ఈ పెళ్లి సంబంధం మనకు మంచిది కాదన్న విషయాన్ని కనీసం ఇప్పుడైనా గుర్తించారు. చాలా సంతోషం. అయినా ఆ డేంజర్ అప్పారావును పట్టుకోవటం ఎవరికి చేతనవటం లేదు. మన వల్ల అవుతుందా? ఆ రౌడీ షీటర్లను కలిసి వాడి అడ్రస్ ఎలా కనుక్కుంటాడు? ఇదంతా జరిగే పని కాదు. నిత్యం ఆ పిల్లని తలుచుకుంటూ పైత్యం పెరిగిపోయింది వీడికి. ఆ విషయంలో ఆ రౌడీ షీటర్లు మనకు పూర్తిగా అనుకూలిస్తారని ఎందుకు అనుకోవాలి? ఈలోగా వీడు చేస్తున్న ప్రయత్నం ఆ అప్పారావు గాడికి తెలిసిపోతే అంత తేలిగ్గా వదులుతాడా? రాంబాబు ప్రాణం తీయటానికైనా తెగిస్తాడు. గుడ్లు భయంకరంగా మిటకరించి ప్రమాద సంకేతాన్ని ఒకటి ఆమె గుండెల్లోకి విసిరాడు. అతను అనుకున్నట్లుగానే జయమ్మ ఆ మాట వినగానే బెంబేలెత్తిపోయినట్టుగా 2 చేతుల్ని గుండెల మీద పెట్టుకుని వణికిపోయింది భయంతో. నువ్వన్న మాటే నా మనసులోనే ఉందిరా, కానీ ఆ మాటను బయట చెప్పుకోవాలంటే నోరు రావటం లేదు. ఇంతకీ వీడికి ఎలా చెప్దాము? అదే అత్తయ్య, నాకు పాలుపోవటం లేదు. ఎలా చెప్పినా వీడు కోపంతో రయ్యమని మీదకు దూకేలా ఉన్నాడు. తనదైన శైలిలో ఆలోచిస్తూ ఉండగా రాంబాబు రావటం గమనించి, అత్తయ్య వాడు వస్తున్నాడు అంటూ తనకేమీ తెలియనట్టు ఒదిగి కూర్చున్నాడు. వారిద్దరిని స్కానింగ్ చేస్తున్నట్టుగా గమనిస్తూ, ఏంటి ఏదో రహస్య మంతనాలు చేస్తున్నట్టున్నారు అడిగాడు రాంబాబు వచ్చి కూర్చుంటూ. ఒరే రాంబాబు, నువ్వు చేస్తున్న పద్ధతి నాకేం నచ్చటం లేదురా. ఆ పిల్ల మీద అలవి గాని మోజు పెంచుకొని అనవసరంగా తప్పు చేస్తున్నావు అనిపిస్తోంది. అదేదో పాతాళ భైరవ సినిమాలో హీరోలా అనుకుని ఏమాత్రం ఆలోచన లేకుండా ఆ పిల్ల కోసం అనవసరమైన రొచ్చులో దిగుతున్నావు. అయినా మరో సంబంధం బాగా వెతికితే ఇంతకంటే గొప్ప అందగత్త దొరకిపోతుందా? అమ్మాయి బాగుందని అన్నాను కానీ మరి ఇన్ని గండాలు వచ్చి పడుతూ ఉంటే ఇంకా ఆ పిల్లనే చేసుకోవాలని నేను ఎలా అనగలను? ఆమె స్వరాన్ని పెంచింది. వెంటనే పరమేశం వైపు చూశాడు రాంబాబు. ఏంట్రో నా వైపు చూస్తావు? నీ పెళ్లి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అన్నిటికీ నేనే కారణమా? నిష్ఠూరంగా కసిరాడు పరమేశం నాన్నమ్మలోని భయాన్ని తొలగించే ఆలోచనతో. నాన్నమ్మ, నువ్వు భయపడుతున్నట్టుగా కాదు, నిన్నింకెవరో భయానికి గురి చేసి చెప్తున్నట్టుగా నేను ఎవరితోనూ గొడవలకు దిగటం లేదు. కేవలం నా మీద పడ్డ నింద తొలగించుకోవటానికే ప్రయత్నం చేస్తున్నా. ఇంత మాత్రానికే ఇలా భయపడిపోతే మనం ఈ సమాజంలో బతకలేవు నానమ్మ నవ్వుతూ అన్నాడు. రాంబాబు, మనలో మాటను నిస్సంకోచంగా చెప్పుకోవాలి. నువ్వు చూడటానికి ముద్దుగా హీరోలా కనిపిస్తావు కానీ వాస్తవంగా నువ్వెంత సమర్థుడివో నాకు తెలీదా? ఆడపిల్ల పనితనం దాని అత్తకు తెలియదేవో కానీ దాని పుట్టిల్లు ఎరగదా అన్నట్టు నీలో చేతగానితనం ఇంట్లో మాకు తెలియదా? అనవసరమైన ఆవేశంతో నీ శక్తిని గమనించుకోకుండా ఈ సాహసానికి పూనుకుంటున్నావు. ఎక్కడ ప్రమాదంలో ఇరుక్కుంటావునని ఇక్కడ నేను నలిగి చేస్తున్నానురా. చిన్నపాటి ఏడుపుతో చెప్పిందామె. చిన్నతనం నుండి వీధి గలాటాల్లో తరచూ తలదూరుస్తూ చివరికి వారితో దెబ్బలు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ 4 ఏళ్ల క్రితం పొరుగింటి ఆండాళ్లమ్మతో జయమ్మ గొడవకు దిగిన సమయంలో రాంబాబు లేనిపోని ఎమోషన్కు గురై ఆమెను కంట్రోల్ చేయటానికి రయ్యమని కయానికి దిగాడు. మాట పెరిగిపోవటంతో ఆండాళ్లమ్మ రాంబాబుపై విరుచుకుపడి అతని చేతిని బలంగా పట్టుకుని వెనక్కి మడిచింది. లావుపాటి మనిషి అయిన ఆ ఆండాళ్లమ్మ తన శక్తి కొద్దీ పట్టుకున్న పట్టు నుండి విడిపించుకునేందుకు సాధ్యం కాక నొప్పితో రాంబాబు కుయ్యో మొర్రో అంటూ పెద్దగా ఏడ్చాడు. అప్పుడు గుమిగూడిన జనాలంతా వచ్చి వదిలేయమని వేడుకుంటే వదిలేసింది ఆవిడ. ఆ విషయం గుర్తొచ్చి రాంబాబు గతుక్కుమన్నాడు, ఆమెను కరకరామని నమిలి మింగేలా చూస్తూ. ఈ మాటలు ఎక్కడంటే అన్నావు కానీ ఎవరైనా ఉన్నప్పుడు అన్నుంటే నేనేమైపోయేవాడిని? కోపంతో ఊగిపోయాడు. ఎవరైనా ఉన్నప్పుడు నేను ఎలా అంటాన్రా? మనింటి మర్యాద మనం పోగొట్టుకుంటావా? సరే, ఇంతకు నేను చెప్పినట్టు ఈ ప్రయత్నాలన్నీ ఇక ఆపేస్తావా? రాంబాబు భుజానికేసి చిన్నగా పొడుస్తూ అందామే. నో, నా ప్రయత్నాన్ని ఎంత మాత్రం ఆపను. ఇది నా జీవితానికే ఓ పెద్ద ఛాలెంజ్. ఎలాగైనా ఫేస్ చేయాలి, అనుకున్నట్టుగా సక్సెస్ చూడాలి. ఆవేశంతో ఊగిపోయాడు. ఈ పూనకమే వద్దురా, నా మాట వినరా? ఆమె మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వేగంగా వెళ్ళిపోయాడు. ఆ దేవుడు ఓ చిన్న మార్పు చేస్తుంటే బాగుండేదేమోరా పరమేశం అంది జయమ్మ బాధగా. ఈ రాంబాబు గారిని ఆడపిల్లగా పుట్టించుంటే బాగుండేదని కదూ అనుకుంటున్నావు అన్నాడు పరమేశం. కాదురా, ఆ లలనను ఆండాళ్ళమ్మకు కూతురుగా పుట్టించుంటే మాకు సమస్యలే ఉండేవి కావు.
చిన్నగా చురకంటించింది. ఆ మాట చెవిన పడ్డ రాంబాబు విసురుగా తలుపుని తన్నాడు. మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. 7 కొండలవాడా అంటూ భారంగా తల పట్టుకుందామే. అత్తయ్య, వీడెన్ని పిచ్చి వేషాలైనా వెయ్యని, ఏదో రోజు నేనే వీడికి తెలిసొచ్చేలా చేస్తానుగా అభయం ఇచ్చాడు పరమేశం. అయినా జయమ్మ తన నిర్లిప్తత నుండి ఏమాత్రం కోలుకోలేదు. ఆమె కళ్ళల్లో నైరాస్యం తొంగి చూస్తోంది. అలాగే అన్నా, సూపర్, మొత్తానికి నువ్వు పెట్టిన స్పాట్కి మీ అక్క కూతురి పెళ్లి టక్కున ఆగిపోయింది. ఇప్పుడు మీ బావ కూడా ఆ రాంబాబు గాడికి ఇవ్వటానికి సాహసించలేకున్నాడు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయింది. రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నాడు చిట్టెంపై. ఆ పాటికే మందు మొత్తులో సగం దాకా మునిగిపోయిన గిరి గర్వంగా నవ్వాడు. ఈ గిరిగాడి గురి వాళ్ళకి ఇప్పుడు తెలుసుంటుంది. ఇప్పుడే ఏమైంది, ముందు ముందు ఇంకా చూస్తారు అంటూ తిరిగి బాటిల్ని నోటికి కరిపించాడు. అన్నా, మనకు తెలియకుండా మరొకటి జరిగిపోతుందన్నా భయంగానే ఓ హెచ్చరికను వదిలాడు చిట్టెంపై. ఏమిట్రా? ఆ రాంబాబు గాడు ఇంత ప్రమాదంలో ఇరుక్కున్నా ఇంకా సిగ్గు రాలేదన్నా. ఆ డేంజర్ అప్పారావు ఆచూకీ కోసం వెతుకుతున్నాడట. ఎలాగైనా వాడిని పోలీసులకు అప్పచెప్పి మీ బావ సమక్షంలో ఆ అప్పారావుతో ఎలాంటి సంబంధమూ లేదని నిరూపించాలని శతపోరుతున్నాడు. ఈ ప్రయత్నం నిజంగా జరిగితే మనం ఈ ఖాళీ బాటిల్స్తో తల పగలగొట్టుకోవాల్సిందే. చిట్టెంపై మాటను చాలా తేలిగ్గా తీసి పడేస్తున్నట్టు వికారంగా నోరంతా తీర్చి నవ్వాడు గిరి. అతను అలా నవ్వినప్పుడు నమిలిన గుట్కా గుజ్జు పళ్ళ మధ్యలో ఇరుక్కుని ఉండటం గమనించి కడుపులో వికారంగా దేవినట్టు అనిపించడంతో చూడలేక తల ఉంచుకున్నాడు. వీడి మొహం మండిపోను. రోజు రోజుకి వీడు మరీ ఇంత దరిద్రంగా తయారవుతున్నాడేంటి? ఈ దరిద్రమైన రూపానికి ఆ అపరంజి బొమ్మ భార్య కావటమా? ఒరే చిట్టబ్బాయి, ఈ విషయం గురించి నువ్వేం బాధపడకు. నేను ఒక పెద్ద ఆలోచన చేశానులే. ఎవ్వరెదురొచ్చి నిలబడ్డా నా ప్రయత్నం ఆగదు. ఈసారి మరో విధంగా గురి పెట్టబోతున్నా. ఇక మీదట ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మా బాబా మనుషులతో కలిసి దాన్ని లేవదీసిపోతున్నా. బలవంతంగా తాళి కట్టబోతున్నా. ఈ తతంగం అంతా వీడియో తీయిస్తున్నా. వీలైతే 3 రాత్రులు కూడా పూర్తి చేస్తాను. తర్వాత మా అక్క బావలు నన్నేం చేస్తారో చూస్తా. చూసి చూసి కూతురు జీవితం ఎట్లా నాశనం చేసుకుంటారో నేను చూస్తాగా వ్యూహాత్మకంగా అన్నాడు గిరి. కానీ అన్న, ఇదంతా మనకు సాధ్యం అవుతుందా? సందేహించాడు చిట్టెంపై. అన్నా, ఇదంతా అనుకున్నట్టుగా జరిగిపోతే మీ బావ మన ఇష్ట ప్రకారం తాలూపాల్సిందే. అప్పుడు మీ సంసారం ఇందిన నగర్లో పెట్టేయండి. మీరు తీసుకునే ఇంటికి పైన రూమ్ ఉండేలా చూస్తాను. ఆ రూమ్లో నేను ఉండిపోతాను. లలన సంపాదించే జీతంతో ఇక ఏ బాధలు లేకుండా హాయిగా మనం ఫీల్డ్లో ట్రై చేయొచ్చు. ఊహల్లో తేలిపోయాడు చిట్టెంపై. ఓరే పిచ్చోడా, పెళ్ళైపోయాక దాని జీవితమే కాదు, దాని జీవితం కూడా నా కోసం త్యాగం చేయబోతోందిరా. చెప్పిన గిరి మాట వెనుకున్న అర్థం ఏంటో తెలియటం లేదు చిట్టెబ్బాయికి. అయోమయంగా చూశాడు. నా మాట నీకు అర్థం కావటం లేదు కాదు? ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాడివి అసలు ఈ సినీ ఫీల్డ్లోకి ఎట్లా ఎంటర్ అవుదామని. లలన నాకు భార్య అవ్వగానే తన జీతంతో నాకు తిండి పెట్టడమే కాదు, తన జీవితంతో ఈ సినీ రంగంలోకి తేలిగ్గా పంపించేందుకు ఉపయోగపడబోతోందిరా. ఈ సినిమా రంగంలో చాలామంది నిర్మాతలు, డైరెక్టర్లు లేడీస్ పిచ్చిలో మునిగిపోతున్నారు. వాళ్ళ బలహీనతలను గమనించి చాలామంది అమ్మాయిలను సప్లై చేసి కొంతమంది ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోతుండటం నేను కళ్ళారా చూశాను. అపరంజి బొమ్మలో ఉన్న లలనను ఒక్కసారి చూశారంటే ఎంతటి వాడైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఈ ప్లాన్తో ఈ ఫీల్డ్లోకి ఒకసారి ఎంటర్ అయిపోగానే నా స్టారే మారిపోతుంది. ఇలాంటి వ్యవహారాలన్నీ చాలామందిలో చాలా తేలిగ్గా జరిగిపోతున్నాయి. సాంప్రదాయం చట్టుబండలని మనం అనుకుంటున్నామే కానీ కొన్ని ధనవంతుల జీవితాల్లో ఇలాంటివన్నీ కామన్ అయిపోయాయిరా అంటూ సిగరెట్ వెలిగించాడు గిరి. చిట్టెబ్బాయి ముఖం ఆశ్చర్యంలో కూరుకుపోయింది. ఏరా, ఈ గిరిగాడి గురిని నువ్వు కూడా గెస్ట్ చేయలేకపోయావు కాదు? నవ్వుతూ అడిగాడు. అన్నా, ఇంతవరకు చూసిన గిరి ఒక రకమైతే ఇప్పుడు నీలో మరో రకమైన గిరిని చూస్తున్నాను. నీ మైండ్లో ఇన్ని తెలివితేటలున్నాయా అన్నా అన్నాడు తేరుకుంటూ చిట్టెబ్బాయి. అవునరా, నేను ఎక్కడైనా విలాసంగా బతకాలి. విలాసంగా బతకటం అనేది గిరిగాడి విలాసం కావాలి. మనకు సినిమాల్లో అవకాశాలు రాకేమవుతాయిరా? సినిమా నిర్మాతలే మన చేతుల్లో ఉండిపోతారు. అప్పుడు చిట్టెబ్బాయి తన ముఖాన్ని క్వశ్చన్ మార్కులా మార్చుకొని
లలన అంత తేలిగ్గా తాలూపుతుందా అన్నా అడిగాడు. గిరి చిన్నగా నవ్వుతూ, అలవాటు చేయిస్తే అడవిలో సింహం కూడా సర్కస్లో డ్యాన్స్ చేస్తుందిరా, ఈ లలనను మార్చడం పెద్ద కష్టమా అన్నాడు. అతని ఆలోచనలకు మైమరిచిపోతూ, అన్నా నువ్వు మాత్రం చాలా ఎదిగిపోయావన్నా అన్నాడు చిట్టబ్బాయి. ఒరే చిట్టబ్బాయి, ఇంతవరకు నన్ను నమ్ముకుని ఉన్న నీకు ఎలాగైనా లైఫ్ ఇస్తానులే భుజం తడుతూ చెప్పాడు గిరి. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.